2025 డైరీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏపీ సచివాలయంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులు జోన్ 3 మధురవాడ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పొలాకి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుండి పెద్ద ఎత్తున విద్యుత్ కార్మికులు పాల్గొనగా ముఖ్య అతిథిగా కళా వెంకట్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యుత్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పొలాకి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్ వరకు ఉన్న సమస్యలను వివరించడంతో మంత్రి సానుకూలంగా స్పందించారు. 2022లో చేసిన పే ఫిక్సేషన్లో జరిగిన బేసిక్ పే సీలింగ్ ఎత్తివేయాలని, సీలింగ్ లేని వైద్యం ఉద్యోగులకు అందించాలని వివరించారు. ఇప్పటి వరకు ఉన్న ఎరియర్స్ వెంటనే చెల్లించాలని, అన్ని కంపెనీలకు ఒకే యూనిఫామ్ ట్రాన్స్ఫర్ పాలసీ ఉండాలన్న ప్రధాన డిమాండ్లను మంత్రి ముందుంచారు. ఈ కార్యక్రమంలో ఎస్పీడీసీఎల్ కార్యదర్శి వై సునీల్, సంఘం అసోసియేట్ అధ్యక్షుడు జి రాము, సిపిడిసిఎల్ నుండి కె ఉమామహేశ్వరరావు, ఎన్ వీరాంజనేయులు, విజయనగరం నుండి జిల్లా అధ్యక్షుడు ఆర్ అప్పలనాయుడు, ఆర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.